హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి పతానంకి సంబంధించిన వీడియో అండి. అబ్బాయి వాళ్ళు పతానం తెచ్చేసి మాకు ఇచ్చేసి వెళ్తారనమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమైతే ఒక్క తొనకడం అని అంటారు. ఇది అమ్మాయి పెళ్లి కూతురు చేత తను రెడీ అయిన తర్వాత ఒక్క తొనకిస్తారనమాట. వాళ్ళు ఇట్లాగా పసుపు కొమ్ములు, వక్కలు, ఆకులు, చాక్లెట్స్, కలకండ ఇవన్నీ కూడా కలుపుకొని 2 మూటల్లో అయితే తీసుకొని వస్తారనమాట. సో అవన్నీ కూడా మేము ఇక్కడ పతానం చేసేసి అందరికీ కూడా పంచాలి. సో ఇక్కడ మాకు ఊరు పెద్ద అనమాట, పెదనాన్న అవుతాడు మాకు. ప్రతి వాళ్ళకి కూడా ఇతనే ఒక్క తొనికిస్తాడనమాట. సో ఆ పెదనాన్న వచ్చేసి ఇట్లాగా అమ్మాయి చేత ఒక్క తొనికిస్తున్నారు. ఈడ ప్రాసెస్ ఏంటంటే ఆయన తీసి 3 పిడికిళ్ళు ఇట్లాగా ఒక డీస్లో వేసి మొత్తం కలిపేస్తారు. ఆకు ఒక్క వాళ్ళు తెచ్చిని మొత్తం కూడా. ఇక్కడ ఏంటంటే ఈ డీస్లో ఏవైతే ఉన్నాయో అమ్మాయితో పాటు ఇంకా ఇద్దరు, నేను అక్కడ పక్కన పిన్ని అనమాట. సో ముగ్గురము కలిపి ఆ అమ్మాయి టవల్ వేసుకోంది కదా ఒళ్ళో, సో ఆ ఒళ్ళోకి మొత్తం కూడా లాగేసేయాలన్నమాట. ఒకవేళ మేము లాగేసిన తర్వాత ఏదైనా మిగిలింటే ఆ డీస్లో అవొచ్చేసి పతానం ఎవరైతే తొనికిస్తారో వాళ్ళు తీసుకుంటారనమాట. సో ముందే చెప్పారు మాకు, అందుకని నేను మా పిన్ని మా చెల్లి కలిపి ఏమీ ఉంచకుండా మొత్తం అయితే లాగేసాము ఫస్ట్ టైము. కానీ అందరూ కొంచెం ఉంచాలి అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకొక 2, 3 అట్లాగా తీసి అయితే డీస్లో వేసాము. 3 సార్లు కూడా ఏమి మిగల్చకుండా మొత్తం అయితే లాగేసామన్నమాట. ఇట్లాగ లాగేసిన తర్వాత మిగిలినవి వచ్చేసి మొత్తం అందరూ పంచుకుంటారు. సో ఇప్పుడైతే అమ్మాయి ఏమైతే ఒక్క మొత్తము తన ఒళ్ళో అయితే వేసుకునిందో అవి తాంబూలం కింద ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. సో ఇది మాకు ఒక్క దొనకడం ఆచారం అన్నమాట. ఇది నా పెళ్ళిలో అయితే నేను చూడలేదు. ఎందుకంటే నాకు ఇంట్లో అయితే ఒక్క తొనికియలేదు. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తొనికిచ్చారు కాబట్టి ఇది నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే ఒక్క తొనికిస్తారో వాళ్ళకి తాంబూలం ఇస్తారు. దేవుడి దగ్గర ఒక 9 తాంబూలాలైతే పెడతారు. ఊర్లో చాలా ఇంటి పేర్లు వాళ్ళు ఉంటారు కదండీ! ఒక్కొక్క ఇంటి పేరుకి ఒక్కో తాంబూలం ఇవ్వాలనమాట. సో ఫస్ట్ ఇట్లాగా మేము 9 రకాలుగా తాంబూలాలైతే చేసి దేవుడి దగ్గర పెట్టి ఆ 9 రకాలు తీసేసి ఒక్కో ఇంటి పేరు వాళ్ళకి ఒక్కో తాంబూలం అయితే ఇచ్చేసాము. దాని తర్వాత అమ్మాయి ఒడిలో వేసుకున్న ఈ తాంబూలాలన్నీ కూడా ఒక్కొక్కటి చొప్పున అక్కడ వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా పంచేసాము. ఇంకా పక్కన ఎవరో ఒకళ్ళు పెట్టిస్తూ ఉండాలన్నమాట. తాంబూలాలు, 2 ఆకులు, ఒక ఒక్క కలకండ, చాక్లెట్ ఇట్లాగా పెట్టిస్తూ ఉంటే అమ్మాయి అందరికీ ఇస్తుందనమాట. నేను కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఈ ఆచారాలు నాకు కూడా అంత కరెక్ట్‌గా అయితే తెలీదు. సో నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇది. సో ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఒక పెద్దావిడ చెప్తుంది, మనం ఒక్క తొనికింది ఆల్రెడీ మన ఒళ్ళో ఉన్నాయి కదా! అవి పంచుతున్నామనమాట. సో అవి కాదు పంచాల్సింది, మిగిలిపోయిన ఆ డీస్‌లో ఉన్నాయి కదా! అవి పంచాలి అని చెప్పేసైతే చెప్తున్నారు. సో ఈ స్వామి మాత్రం అది పెదనాన్న మాత్రం అది కాదు, మనం తీసుకున్నయే పంచాలి అని చెప్పైతే చెప్తున్నారు. సో అక్కడ ఆ డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. ఫైనల్లీ ఇవి మనం ఒళ్ళో వేసుకున్నవి మాత్రం తీసి పెట్టేసి మిగిలిపోయినవైతే అందరికీ బయట ఇంట్లో ఇచ్చేసి బయట అందరికీ కూడా అవే పంచాము. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తున్నారనమాట. ఏది ఫాలో అవ్వాలో కూడా అర్థం కావట్లేదు మా పెళ్లి కూతురికైతే. సో ఒక్కదానికి ఇచ్చిన వాళ్ళకైతే ఇచ్చేసి తర్వాత మిగతా ఆడవాళ్ళందరికీ కూడా పంచేసాము. ఇక్కడున్న వాళ్ళకి పంచేసిన తర్వాత బయటికెళ్ళి అక్కడ కూడా అందరికీ మగవాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం అయితే ఇప్పించుకుంటాము. రిలేటివ్స్ చాలామంది అయితే పెళ్ళికొచ్చి ఇక్కడ కలిసారండి. మెయిన్‌గా మా అవ్వ అనమాట. మా అవ్వ నా పెళ్ళికైతే మిస్ అయ్యింది. సో మా చెల్లి పెళ్ళికైతే వచ్చేసరికి మా అవ్వని చూడడానికి చాలామంది అయితే వచ్చారు. మా చిన్నవ్వ, తాత ఈళ్ళందరూ కూడా. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫ్యామిలీనే. సో ఇలాంటి ఫంక్షన్స్‌కే కదండీ అందరూ కలిసేది కూడా. ఈ ఒక్కదనుకోవడం మాత్రం మధ్యాహ్నం 3:30కి అలాగైతే కంప్లీట్ అయిపోయింది. అంతకుముందే అందరూ మంగళస్నానం అయిపోయిన తర్వాత భోజనాలైతే చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా పెళ్లి మిడ్‌నైట్ జరిగిందండి. అంటే 12:30 నుంచి 1 లోపు ఆ టైం అయ్యేసరికి ఎక్కువ మంది కూడా అక్కడ, అంటే అబ్బాయి వాళ్ళ ఊర్లో కదా, ఎక్కువ మంది ఆ టైంకి ఉండలేకపోయారు. సో ఇంకా అమ్మాయి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతురుగా రెడీ చేసి అక్కడికి తీసుకెళ్ళేసరికి మేము ఆల్మోస్ట్ 7:30కి రెడీ అయ్యాము. 7:30కి స్టార్ట్ అయితే అక్కడికెళ్ళేసరికి జస్ట్ 7:45 అట్లాగనమాట. జస్ట్ 15 మినిట్స్ రైడ్ అనమాట మా ఊరు నుంచి. వాళ్ళ ఊరొచ్చేసి ఆర్లపడియ అని చెప్పేసి మాకు 15 కిలోమీటర్స్ దూరమే అనమాట. సో మా చెల్లి పెళ్ళైతే ఇలా జరిగిందండి. ఇక్కడ పింక్ కలర్ సారీ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు మా అవ్వోళ్ళనమాట. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఒకరినొకరు చూసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.